క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న స్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత. క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్న ఉన్నూరు స్వామి సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి రిసెప్షన్ కోసం ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. 13 మంది క్యాటరింగ్ బాయ్స్ను రప్పించి ఒక్కో వ్యక్తికి 550 రూపాయల చొప్పున మాట్లాడుకున్నట్లు చెప్పారు. రిసెప్షన్ అయిన తర్వాత పెళ్లి వాళ్ళు 7,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు. బాధితులు అదనంగా డబ్బు ఇవ్వకపోవడంతో వారి నెంబర్లు సేకరించి కాల్ గర్ల్స్ పేరుతో సోషల్ మీడియాలో పెట్టినట్లు తెలిపారు. పబ్లిక్ టాయిలెట్స్తో పాటు మెట్రో పిల్లల మీద ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేసినట్టు చెప్పారు డీసీపీ కవిత. దీంతో బాధితులకు గంటల వ్యవధిలో 100 కాల్స్గా రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. గతంలో నిందితుడిపై 11 కేసులు ఉన్నాయని, పోలీసులు పట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు మార్చినట్టు తెలిపారు డీసీపీ కవిత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఇందులో ఏంటంటే మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. సికింద్రాబాద్లో ఉంటారు విక్టిమ్. దానిలో వాళ్ళకు ఒక రిసెప్షన్ ఫంక్షన్ ఉందంట బోయిన్పల్లి లిమిట్స్లో. ఆ రిసెప్షన్ ఫంక్షన్ కోసం ఒక 13 మెంబర్స్ని 550 రూపీస్ పర్ హెడ్ బేసిస్ మీద వాళ్ళ సర్వీసెస్ ఇచ్చినందుకు ప్రతి మనిషికి ఒక 550 రూపీస్ పే చేస్తాము అన్న కండిషన్ మీద ఒప్పుకొని సప్లై చేశారనమాట. చేసి టోటల్గా వీళ్ళు ఇవ్వాల్సింది ఎంతంటే 7,150 రూపీస్ పే చేయడానికి అగ్రి అయ్యారు ఈవెంట్ తర్వాత, ఏది బాయ్స్ సప్లై చేసినందుకు. సో ఇదంతా కూడా అయిపోయింది, ఈవెంట్ అంతా బాగా జరిగింది. రిసెప్షన్ టోటల్గా ఈ డబ్బులు ఇవ్వనప్పుడు ఇతను ఏమంటాడంటే 15,000 పే చేయాలి మీరు, 7,150 కాదు అనేది చెప్తారు. డిఫరెంట్ ఇవి చెప్తాడు. మీరు ఎక్కువసేపు పెట్టుకున్నారు బాయ్స్ని, 3 అవర్స్కే చెప్తే మీరు 4 అవర్స్ పెట్టుకున్నారు, ఇట్లా మీరు చెప్పిన పని కాకుండా ఇంకా ఎక్స్ట్రా చేయించారు, ఇలా డిఫరెంట్ రీజన్స్ చెప్పి మీరు నాకు 15,000 ఇవ్వాలి అనేసి డిమాండ్ చేస్తాడనమాట. వీళ్ళు ఒప్పుకోనప్పుడు ఏం చేస్తాడంటే ఈ నంబర్స్ అన్నీ తీసుకొని ఫేస్బుక్ పేజెస్ కొన్ని ఉంటాయి, దానిలో పోస్ట్ చేయడము. కాల్ గర్ల్స్ అని కొన్ని పేజెస్ ఉంటాయి అన్నమాట, ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉన్న పేజెస్. వాటిల్లో ఈ గ్రూమ్కి సంబంధించిన నంబరు, వాళ్ళ వైఫ్వి, ఇంకా వాళ్ళ బంధువులవి అందరి నంబర్స్ కూడా పోస్ట్ చేసి కాంటాక్ట్ సో నంబర్ ఫర్ కాల్ గర్ల్స్ అని చెప్పేసి పెట్టడమే కాకుండా అవి ఫొటోస్ వీడియోస్ తీసి వీళ్ళకి షేర్ చేయడం అనమాట. ఒక 1 మినిట్లోనే హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్, ఫోన్స్, వల్గర్ మెసేజెస్, ఫోన్స్ చేయడము డిఫరెంట్ నంబర్స్ నుంచి, ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాడు. ఇట్లా చేస్తూ వీడు చేస్తున్నప్పుడు మన వాళ్ళు వెరిఫై చేసి వీడి యొక్క ఎట్లా ఉంది, వీడు ఎక్కడ దిగుతున్నాడు, ఎక్కడ ఎక్కుతున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు అంతా కూడా ట్రెండ్ అంతా స్టడీ చేసి ప్రాపర్గా పట్టుకోవడం జరిగింది.